అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బోధ్ నియోజకవర్గ కేంద్రమైనటువంటి బోధ్లో బోధ్ మండల భారతీయ జనతా పార్టీ నాయకులు, మిత్రులు, కార్యకర్తలందరూ కూడా విజయోత్సవ అభినందన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మండలానికి సంబంధించినటువంటి ప్రతి గ్రామం నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోదరులందరూ కూడా అభినందనలు కూడా రావడం జరిగింది. ఈ సందర్భాన మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మోడీ గారి నాయకత్వాన్ని నన్ను ఆశీర్వదించినటువంటి బోధ్ నియోజకవర్గ బోధ్ మండల సోదరులకు, మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నా శిరస్సు వంచి నమస్కరిస్తూ, గతంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో బోధ్ నియోజకవర్గం కావచ్చు, మండలం కావచ్చు చేసుకోవడం జరిగింది. రోడ్డు వ్యవస్థ కావచ్చు, కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ రంగాల్ని పూర్తిగా బాగు చేసుకోవడం, ఎలక్ట్రిసిటీ రంగాన్ని కూడా బాగు చేసుకోవడం జరిగింది. గతంలో పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు కూడా రోడ్ల యొక్క ఉన్నతిని చేసుకోవడం జరిగింది. నియోజకవర్గ ప్రజలు, మండల ప్రజలందరూ మళ్ళొకసారి అవకాశం ఇచ్చారు, ఆశీర్వదించారు. తప్పకుండా బోధ్ నియోజకవర్గ అభివృద్ధితో పాటుగా నా పార్లమెంటరీ నియోజకవర్గ ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని, అదే మాదిరిగా బోధ్ మండలాన్ని అన్ని విధాలుగా సర్వతోముఖ అభివృద్ధిని చేయడం కోసం నాకు శక్తినిచ్చినటువంటి నియోజకవర్గ ప్రజలందరికీ, పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నాయకులకు, మిత్రులందరికీ కూడా, సోదరులందరికీ, ఓటర్లందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తూ మరి అభివృద్ధికి పాటుపడతానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.